హే గైస్, హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అండర్ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్తో నేను ఈ వీడియో రివ్యూ చేశాను. సో మీకు ఏ బ్యాంగిల్ సెట్ అయినా నచ్చితే యూ కెన్ గో గెట్ ద డిస్క్రిప్షన్ ఇన్ ద లింక్ అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేయొచ్చు ఇఫ్ యూ రియలీ లైక్ దెమ్. అండ్ సైజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను చూపించిన వాటిలో ఆప్షన్స్ అన్నీ కూడా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ బ్యాంగిల్ సెట్ ప్యాకేజింగ్ కానీ అదంతా కూడా వాళ్ళు మంచిగానే ఇచ్చారు గైస్. లైక్ లోపల ఉన్న బ్యాంగిల్స్ ఏవి కూడా బ్రేక్ అవ్వకుండా ఆర్ మంచి ప్రికాషన్ తీసుకున్నారు, థర్మకోల్ పెట్టేసేసి అలాగా ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే. యా, సో లెట్స్ సీ ఇన్ డీటెయిల్. ఎస్ గైస్, సో ఇది ఫస్ట్ వన్. చూసారు కదా ఆల్మోస్ట్ ఎన్ని బ్యాంగిల్స్ వచ్చినాయో. కలర్ కూడా మంచి పేస్టల్ ఆరెంజ్ కైండ్ ఆఫ్ అలా వచ్చింది. వాళ్ళు మంచిగా ఇలా పెట్టించారు. అండ్ ఇవి చూస్తే యాక్చువల్లీ ఏమంటారు, విరిగే బ్యాంగిల్స్ కాదు గైస్, ఇవి నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా ఎలా వచ్చిందంటే అసలు నేను ఒకసారి చూపిస్తాను మీకు. యా, ఇవి చూసారు కదా, ఈ థ్రెడ్ కాదు ఇవి, అదొక క్లాత్ ఆర్ మక్మల్ క్లాత్ టైప్ అలాగా టెక్స్చర్ అలా ఉంది, టచ్ చేస్తుంటే స్మూత్గా కొంచెం. సో ఇవి వచ్చేసి ఒక 12, అంటే ఈ సెట్లో 12, సో ఆ సెట్లో 12 కాబట్టి 24 వచ్చినాయి. అండ్ ఇవి వచ్చేసేమో ఈ సెట్కి 6లా ఇచ్చారు, అంటే టోటల్గా 12. ఇవి కూడా వచ్చేసేసి 4 కాబట్టి ఓవరాల్గా 8 ఉన్నాయి. ఇవి ఓవరాల్గా 4 వచ్చినాయి. ఈ పెద్దవి ఉన్నాయి కదా ఇవి. సో లుక్ వైజ్ అయితే మంచిగా ఉంది గాయస్. సో ఇందులో కూడా మీకు కలర్స్ అనేవి ఉన్నాయి, లైక్ లావెండర్ కలర్. నేను ఒకసారి ఇది మీకు వేసుకుంటే లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. బికాస్ మీరు ఇంత సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ వేసుకోకపోయినా కానీ పర్వాలేదు, యూ కెన్ జస్ట్ వేర్ అట్లీస్ట్ వెరీ లెస్ నెంబర్ మీకు కావాలనిపించినంత వరకు. సో ఇది నేను 2.6లో పెట్టాను బికాజ్ నా హ్యాండ్ ఇక్కడ టైట్ కాబట్టి. సో చూసారు కదా, ఇలా ఉంది 2.6 అయితే. అండ్ నేను మొత్తం వేసుకోవట్లేదు, జస్ట్ అంటే మొత్తం మరీ హెవీగా ఉంటుందేమని చెప్పేసి వేసుకోవట్లేదు. సో చూసారు కదా, ఓన్లీ ఒక్క సెట్లో హాఫ్ వేసుకుంటేనే లుక్ ఇలా వచ్చేసింది. మీరు ఇక్కడ యాక్చువల్లీ సెంటర్లో కూడా కావాలనుకుంటే మొత్తం ఈ సెట్ వేసుకోకపోతే ఈ వైట్ది ఇక్కడ సెంటర్లో వేసుకోవచ్చు. మీరు చేంజ్ చేసుకొని వేసుకోవచ్చు గైస్. అండ్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే, నాకు ఈ మక్మల్ థ్రెడ్ ఆర్ సంథింగ్ నుంచి ఇదిగోండి ఇలా పార్టికల్స్ లాగా జస్ట్ చిన్నవి పడుతూ ఉన్నాయి. బట్ దట్స్ ఫైన్. కాకపోతే మరీ ఎక్కువ పడితే ప్రాబ్లం ఉంటుంది, ఎప్పుడో ఒకసారి కాబట్టి నో ఇష్యూ. బట్ మరీ మీకు నచ్చితే యూ కెన్ పర్చేస్ ఇట్ ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ స్కిప్ దిస్. బట్ కలర్ వైజ్ అయితే యా గైస్, మ్యాచింగ్వి ఏమైనా వేసుకోవాలన్నా కానీ యూ కెన్ ట్రై దిస్. కావాలి అనుకుంటే ఎక్కువ బ్యాంగిల్స్ వద్దు అనుకున్న వాళ్ళు ఇందులో హాఫ్ ఒక హ్యాండ్కి, ఇందులో హాఫ్ ఇంకో హ్యాండ్కి వేసుకొని అవి కావాలంటే యూజ్ చేసుకొని ఇవి పాడైన తర్వాత అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీ చాయిస్ని బట్టి మీరు ఎలా కావాలన్నా కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది గైస్, సో దిస్ ఈజ్ హౌ దీస్ బ్యాంగిల్స్ ఆర్. మీకు లేచెస్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ట్రై ఇట్ ఆన్. యా, సో నెక్స్ట్ వన్ ఇది గైస్. ఇది కూడా మంచి ప్యాకేజింగ్ మంచిగానే వాళ్ళు ఇచ్చారు. లైక్ లోపల ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది. లోపల బ్రేక్ అవ్వకుండా మంచిగా ప్యాకేజ్ చేసి ఇచ్చారు. బట్ ఇవి గ్లాస్వి కాదు కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ బెండ్ అవుతాయి వాళ్ళు అనే ఒక సేఫ్టీ మెజర్ కింద వాళ్ళు కూడా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ ఇవి కూడా నేను మీషోలోంచి పర్చేస్ చేశాను గైస్. ఎస్ గైస్, ఇవి నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. బేసిక్గా ఇంత సెట్ ఆఫ్ ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తే ఆల్మోస్ట్ తగ్గించేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలాగా. లైక్ దిస్. ఇప్పుడు చూసాక మీరు
సో ఇలా ఉంది గాయస్. నేను మొత్తం వేయలేదు యాక్చువల్గా, ఇవి ఓన్లీ ఇప్పుడు 4 వేసాను అండ్ ఇవి 4 వేసాను కదా. సో బేసిక్గా వాళ్ళు ఒక హ్యాండ్కి ఎన్ని ఇచ్చారు అంటే ఆల్మోస్ట్ ఈ పైన ఐల్ జస్ట్ షో యూ, ఇదిగోండి ఇలా ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది లుక్ అయితే. సో ఇది ఒక్కటేమో చూడండి 8 ఇచ్చారు ఈ గోల్డ్ కలర్వి, అండ్ ఈ స్టోన్ ఉన్నవి కూడా 8 ఇచ్చారు. సో ఈచ్ హ్యాండ్కి వాళ్ళు ఇలా 8 లెక్క ఇచ్చారు గైస్. అండ్ మీకు నచ్చితే యూ కెన్ జస్ట్ పర్చేజ్ ఇట్. చూసారు కదా బాగున్నాయి యాక్చువల్గా లుక్ అయితే. గోల్డ్ కలర్ శారీస్కి అలాగా ఏదన్నా మీరు మధ్యలో కూడా ఓన్లీ గోల్డ్ కాకపోయినా కానీ వేరే వాటికి పేరప్ చేయాలనుకున్నా కానీ చేయొచ్చు గైస్. లైక్ ఈ గోల్డ్ ఉంది కదా, ఈ గోల్డ్ కానీ ఆర్ ఈ స్టోన్ది కానీ అలా పేరప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇట్స్ యువర్ థాట్. అండ్ యా, సో చూడండి ఐ హోప్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. మీకు నచ్చితే యూ కెన్ జస్ట్ పర్చేజ్ ఇట్. నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను యాజ్ మెన్షన్డ్. అంటే లైక్ ఈ గోల్డ్ అనేది ఉంది కదా, మీరు సింగిల్గా కూడా లైక్ సింగిల్ ఇన్ ద సెన్స్ ఓన్లీ వీటి వరకు కూడా వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు. అది కూడా వన్ కైండ్ ఆఫ్ లుక్ ఉంటుంది గైస్. బట్ ఇవైతే నాకు మంచిగా నీట్గా క్యూట్గా బాగున్నాయి అనిపించింది. బికాస్ ఇవి అందులో గ్లాస్ బ్యాంగిల్స్ కాదు కాబట్టి, సో మన మెయింటెనెన్స్ కూడా కొంచెం అంత డీటెయిల్డ్ మెయింటెనెన్స్ లేకపోయినా కానీ బాగానే ఉంటుంది. గ్లాస్వి అయితే పగలగానే విరిగిపోతాయి కదా, సో అలా ఏం లేకుండా సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేకుండా ఉంటుందని నాకు అనిపిస్తుంది గైస్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీరు సరే నాకు ఇంత హెవీ సెట్ అయిపోతుంది, నేను ఓన్లీ ఒక చిన్ని జస్ట్ ఊరికే అట్లా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవాలి అనుకున్నా కానీ చూసారు కదా సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ లైక్ మీకు ఇది ఒక్కటి కూడా మీకు బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. సో యా, సో దట్స్ ఇట్ గైస్. ఒకసారి నేను ఇది ఒక్కటి చూపిస్తున్నాను ఫర్ రిఫరెన్స్, మీకు అర్థమవుతుంది అని చెప్పి. ఓన్లీ స్టోన్ అయితే ఎలా ఉన్నాయి అని చెప్పి ఇదిగోండి చూడండి, స్టోన్ అయితే ఎలా ఉన్నాయి మంచిగా. మీకు నచ్చితే యూ కెన్ ట్రై. చూడండి ఎంత క్యూట్గా స్టోన్ కూడా మంచిగా అనిపిస్తుంది మీరు దగ్గరికి క్లోజ్ లుక్లో చూస్తే. సో బాగుంది. బట్ కొంచెం నాకు ఎందుకు బ్యాంగిల్స్ ఈ స్టోన్ మాత్రం కొంచెం డెలికేట్గానే ఉన్నాయనిపిస్తుంది. సో హ్యాండిల్ చేయడం మనం కొంచెం అదే మంచిగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే కొంచెం ఈజీగానే బెండ్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకు. ఇవి మాత్రం కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి గైస్. లైక్ రౌండ్ ఉన్నాయి కదా గోల్డ్వి, సో ఇవైతే కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. యా, సో దిస్ ఇస్ ఇట్ గైస్. ఓవరాల్గా అయితే ఇవి ఈచ్ సెట్కి ఈ గోల్డ్ ఉన్నాయి కదా, ఈ గోల్డ్వి ఈచ్ సెట్కి 8 వచ్చినాయి. సో ఓవరాల్గా 16 వచ్చినాయి. అండ్ ఈ 2 ఉన్నాయి కదా స్టోన్వి, ఈ స్టోన్ వచ్చేసి ఈచ్ సెట్కి 8 వచ్చినాయి. ఓవరాల్గా 16. సో ఓవరాల్గా 32 బ్యాంగిల్స్ ఉన్నాయి గైస్. మీకు యా, సో ఇది నెక్స్ట్ ఐటమ్ గైస్, నెక్స్ట్ బ్యాంగిల్ సెట్. యా, చూసాను కదా వాళ్ళు అంటే ఐ డోంట్ నో బేసిక్గా హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న బాక్సెస్ వాటిలో ప్యాక్ చేసిస్తారు. సో అవాయిడ్ దాట్. ఇవి ఓన్లీ 2 వచ్చినాయి. సో ఈ 2 కూడా మనము లైక్ సింగిల్గా వేసుకోవడానికి బేసిక్గా అయితే. సో ఐ జస్ట్ షో యూ ఇది సింగిల్గా వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది. సో చూసారు కదా సింగిల్గా వేసుకుంటే మీకు ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ నీట్గా. సో గోల్డ్ కలర్లో తీసుకున్నాను నేను. హ్యాండ్కి చూడండి ఎంత బాగుందో. సో వాళ్ళు చేయడం కూడా మంచిగా చేస్తారు కదా కుందన్స్ అనేవి. బట్ మీరు మెయింటైన్ చేసుకునేటప్పుడు హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. బికాజ్ వాళ్ళు గమ్తో ఇలా చేస్తారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇవి కొంచెం ఏమైతే ట్రెండింగ్ బ్యాంగిల్స్ అయినాయి కదా, సో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. అండ్ యా, సో చూసారు కదా ఇది లుక్ అయితే. ఓన్లీ 2 బ్యాంగిల్స్ వచ్చినాయి, ఎక్కువ ఏం రాలేదు. లుక్ కూడా నీట్గా చాలా బాగుందని అనిపించింది నాకైతే. మీకు నచ్చితే యూ కెన్ పర్చేజ్ ఇట్. అండ్ వాళ్ళు జస్ట్ ఒక క్లోజర్ లుక్, నేను మీకు ఒక క్లోజర్ లుక్ చూపిస్తున్నాను బ్యాంగిల్ ఎలా ఉంది అనేది. మీరు చూసారంటే ఇక్కడ వాళ్ళు ఒక ఫ్లవర్ ఇచ్చారు. ఆ ఫ్లవర్ నుంచి ఇంకా మొత్తం కూడా ఇలాగా సీక్వెన్స్ పెటల్స్ టైప్లో ఉంది కదా, ఈ పెటల్స్ టైప్లో అలా ఈ పెటల్స్ టైప్లో ఇచ్చారు.
మొత్తం కూడా సెంటర్లోనేమో సర్కిల్ వచ్చేసింది. అండ్ ఇది మీకు షైనింగ్ వల్ల ఇట్లా ఏమన్నా బ్లాక్ కనిపిస్తుందేమో, అదొక గోల్డిష్ షేడ్. నేను ఇంకొక యాంగిల్లో కూడా పెట్టి మీకు చూపిస్తాను ఒక్కసారి. ఐ హోప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ లైటింగ్కి. చూసారు కదా, చూసారు కదా. సో ఇది బ్యాంగిల్ అయితే ఇలా వచ్చింది. ఐ హోప్ మీకు నచ్చచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే యూ కెన్ పర్చేస్ ఇట్. ఎస్ గైస్, సో దిస్ ఇస్ ద వన్. ఎస్ గైస్, సో ఇది నెక్స్ట్ ఐటమ్. అండ్ ఇది కూడా నేను మీషోలో నుంచి పర్చేస్ చేశాను. లెట్స్ ఓపెన్ దిస్. యా, సో ఇలా వచ్చాయి గైస్. బాగున్నాయి, మంచిగా చూడడానికి కూడా లుక్ వైజ్. ఏం లేదు, సింపుల్ బ్యాంగిల్స్ లాగా వచ్చినాయి మనకి. ఈ పింక్ కలర్వి 12 వన్ హ్యాండ్కి, అండ్ ఇంకొక హ్యాండ్కి 12. సో అలాగా 12 లాగా వచ్చినాయి, విచ్ ఇస్ లుకింగ్ సింపుల్ అండ్ క్లాసీ, నీట్గానే ఉన్నాయి. అండ్ ఇవి కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు ఎలా వచ్చినాయంటే, ఇది వెల్వెట్ క్లాత్ అంటారు, చూసారు కదా గైస్. సో అలా ఉంది ఇది అంతా కూడా. వెల్వెట్ కార్నర్లో అటు ఇటుగా ఇలా ఈ బ్యాంగిల్స్ ఇచ్చారు, విచ్ ఇస్ లుకింగ్ గుడ్. అండ్ ఇవి చూస్తేనేమో మీరు ఒక ఫ్లవర్ లాగా ఇచ్చేసారు, ఒక 6 petals ఉన్నది, అండ్ ఒక పర్ల్ ఇచ్చారు మధ్యలో. ఇదంతా కూడా వైట్ స్టోన్ వచ్చింది. సో ఒక్కసారి చూడండి మీరు. ఇదంతా కూడా వాళ్ళు ఐ థింక్ నాకు తెలిసి హ్యాండ్మేడ్ చేసినట్టున్నారు. ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చింది బికాస్ లైక్ అది ఫిట్ అవ్వలేదు అనుకుంటా ఫ్లవర్, బట్ యా లుకింగ్ గుడ్. అండ్ ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను, సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇది కూడా నేను 2/6 సైజులోనే పెట్టాను గైస్. నాకు 2/6 ఈజ్ మై సైజ్ దేనికైనా కానీ మోస్ట్లీ. సో చూసారు కదా, బాగున్నాయని నాకు అనిపిస్తుంది. మీరు కావాలి అనుకుంటే కలర్ ఆప్షన్స్లో కూడా పెట్టుకోవచ్చు, మీకు ఏ శారీకి కావాలంటే ఆ శారీకి మీకు సెట్ అయ్యేటట్టు. చూడండి ఎంత సింపుల్, చాలా సింపుల్. మీకు ఎక్కువ హెవీ కానీ అలా కానీ కూడా అనిపించకూడదు అనుకుంటే కొంచెం బ్యాంగిల్స్ మీరు తగ్గించేసుకొని కూడా వేసుకోవచ్చు. యా, సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మీరు చూస్తున్నారు కదా, నేను 12 వేసుకొని చూశాను. మీకు 12 కాకుండా తగ్గించాలనుకున్నా, బికాస్ కొంతమందికి ఈవెన్ నాకే మరి ఇన్ని అవసరం లేదు, మనకి వేసుకోవాల్సిన నీడ్ లేదు అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. జస్ట్ ఒక 4 బ్యాంగిల్స్ ఉంచి చూద్దాము. 4 బ్యాంగిల్స్ ఉంచి ఈ సెకండ్ది కూడా వేసాను. సో చూడండి, దీనికి లుక్ చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. సో మీరు జస్ట్ ఊరికే అట్లా వేసుకోవాలనుకుంటే కూడా ఇలా వేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. యా, సో ఇదొక్కటి కూడా ట్రై చేయొచ్చు మీరు, లైక్ వితౌట్ ఎనీ కలర్ ఆప్షన్స్ లేకుండా. ఎందుకంటే మీరు కావాలి అనుకుంటే ఈ బ్యాంగిల్ని ఈ స్టోన్ బ్యాంగిల్ని కలిపి వేరే కలర్స్ వాటికి మీ దగ్గర ఉన్న వాటికి కూడా పేరప్ చేయొచ్చు. అండ్ చూసారు కదా, సింగిల్గా వేసుకున్నా కూడా బాగుంది బ్యాంగిల్ అయితే. నాకు బాగుందని అనిపిస్తుంది. అండ్ ఇలా డబుల్గా వేసుకున్నా కూడా నీట్గా లుక్ వైజ్ చాలా బాగుందని అనిపిస్తుంది. సో ఎందుకంటే బ్యాంగిల్స్కి మనము అంత అమౌంట్ పెట్టాల్సిన, అంటే కొన్నిటికి పెట్టచ్చు, బట్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. వర్దిగా ఉన్న వాటికి ఎప్పుడైనా ఒక ప్రీమియం స్టోన్ ఉన్న వాటికి, అలాంటి వాటికి అయితే పెట్టుకోవచ్చు, నేను పెట్టమనే చెప్తాను. ఎప్పుడైనా ఇట్లా వేసుకునే వాటికి ఇదిగోండి ఇలా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇవి కూడా జస్ట్ అండర్ 250, ఐ థింక్ అండర్ 200, 300లోనే ఉన్నాయి గైస్. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎస్, థ్యాంక్ యూ గైస్.